బ్యూటిఫుల్ ఫోక్స్, మన వరల్డ్లో కల్లా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్స్లో ఉన్నాము. కప్రీ ఇటలీ కోస్ట్కి ఒక 1 hour 30 minutes to 1 hour దూరంలో ఉంది. దీని పాపులారిటీ, ఇది ఒక క్లిఫ్ సైడ్ టౌన్, అంటే టౌన్ మొత్తం కొండ మీద వచ్చిందనమాట. కప్రీకి 3 parts ఉన్నాయి. ఫస్ట్ పోర్ట్ మరీనా గ్రాండే, బోట్స్ అన్నీ కూడా ఇక్కడికే వస్తాయి. ఫస్ట్ ఇది టౌన్కి బాటంలో ఉంది. 2 more parts, ఒకటి కప్రీ టౌన్, ఇక్కడంతా గ్లిట్స్ అండ్ గ్లామర్, ఫుల్గా డిజైనర్ క్లాడ్ స్టోర్స్, రెస్టారెంట్స్, ఇక్కడికి చాలామంది సెలబ్రిటీస్ వస్తారంట, బాగా డ్రెస్అప్ అయి ఉంటారు జనాలు. ఈ కప్రీ టౌన్ కోస్ట్ ఆఫ్గా చాలా యార్డ్స్ ఉంటాయి. జెఫ్ బేజోస్, ఈలాన్ మస్క్, ఇంకా ఫుల్ ఆన్ సెలబ్రిటీ యార్డ్స్ అక్కడ పార్క్ చేసుకుని కప్రీలోకి వచ్చి డిన్నర్ చేస్తారంట, షాపింగ్ చేస్తారంట. ఇంకొక పార్ట్ యానా కప్రీ, ఇక్కడ ఎక్కువ లోకల్స్ ఉంటారు. ఇక్కడ అంత క్రౌడెడ్గా ఉండదు, ఇలా గ్లిట్స్ అండ్ గ్లామర్ జనాలు డ్రెస్ అయ్యి అట్లా ఉండరు. నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి స్టోర్స్ అవి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మంచి స్ట్రీట్స్ అవి ఉన్నాయి. వ్యూస్ అయితే స్పెక్టాక్యులర్గా ఉన్నాయి. నేనున్న ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అక్కడి నుంచి వ్యూసే బెస్ట్ వ్యూస్ అనిపించినాయి నాకు. అలా అక్కడే కూర్చుని చూస్తూ ఉంటే, ఒక నైటేనా, ఇంకొక నైట్ ఉందాము అని అనుకున్నాను. సరే కప్రీ చూసాం కదా, యానా కప్రీకి వద్దామని బస్ తీసుకుని యానా కప్రీకి వచ్చాను. ఈ యానా కప్రీ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్ వైబ్, రిలాక్సింగ్గా ఉంది. ఇక్కడ నేను ఒక 2 అట్రాక్షన్స్ కూడా చూశాను. ఒక దాని పేరేమో బ్లూ గ్రాటో, ఇంకొక దాని పేరు మౌంట్ సలార్నో. బ్లూ గ్రాటో వచ్చేసి సీలో ఒక కేవ్, అందులో సన్ పడుతూ ఉంటే బ్లూ లైట్ వాటర్ మీద పడి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ బ్లూ గ్రాటో 2000 years old అంట. రోమన్ ఎంపరర్ టిబెరస్ ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ చేస్తూ ఉండేవాడంట. That was it. Good done. Just tips for the steps. You take digital payments? I don't have cash. బ్లూ గ్రాటో అయిపోయింది. షూ తడిసిపోయింది ఎండలో, ఇంటూ అట్లా అయిపోయింది. బోట్స్ అని వెళ్ళిపోతున్నాయి. అయిపోయింది వాళ్ళకి. ఇంకా 4 PM తర్వాత క్లోజ్, బికాజ్ వేవ్స్ ఎక్కువైపోతాయి, సన్ రాదు. సెకండ్ అట్రాక్షన్ ఫుల్గా కప్రీకి టాప్ పైన ఉంది. ఇక్కడికి కేబుల్ కార్స్ తీసుకుని వెళ్ళాము. పైకి వెళ్తుంటే కొంచెం భయంగా అనిపించింది, కానీ వ్యూస్ అయితే స్పెక్టాక్యులర్గా ఉన్నాయి. Why are you scaring me? Jeez. వాడు ఏమొచ్చింది అట్లా చేస్తున్నాడు, నన్ను భయపెడుతున్నాడు. నాకు అసలే ఇంత హైట్లో కొంచెం నర్వస్గా ఉంటే ఆడేమో అమ్మో. ఇదంతా కూడా మౌంట్ సలర్నో నుంచి ఆ కిందకి వ్యూ. మనం ఆ కింద బ్లూ గ్రాటో దగ్గర ఉండి అక్కడ నుంచి ఎంత పైకి వచ్చాము. ఆ కేబుల్ కార్ రైడ్ అయితే అట్లీస్ట్ ఒక 15-20 minutes పట్టింది. పైకి వెళ్తూనే ఉంది. ఈ వ్యూ మాత్రం భలే అదిరిపోయింది కదా.
పైన అయితే జస్ట్ ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ కూర్చుని అన్న తినొచ్చు, తాగొచ్చు, ఆర్డర్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ పైన ఒక్కటే ఉంది కాబట్టి పిచ్చి ఎక్స్పెన్సివ్గా ఉండింది. అక్కడే కూర్చుని కాసేపు యూజ్ ఎంజాయ్ చేసేసి అప్పుడు తర్వాత మళ్ళీ కేబుల్ కార్ తీసుకుని వచ్చాను. కేబుల్ కార్ తీసుకున్నప్పుడు ఇంకా నాకు తెలుసు కదా, ఎక్స్పెక్ట్ చేశాను కూడా ఎంతసేపు పడుతుంది, ఎంత హైట్ ఉంటుందని. కొంచెం పరుని రిలాక్స్గా ఎంజాయ్ చేశాను. కిందకు వచ్చేసిన తర్వాత లక్కీగా వాడు ఎవడో నన్ను మళ్ళీ దర్పించలేదు. థ్యాంక్ గాడ్ అనుకుని ఇంకా నా పని నేను చేసుకోవడం మొదలుపెట్టాను. యానకప్రిలో షాపింగ్ బాగా పాపులర్. ఇక్కడ మంచి హ్యాండ్మేడ్ శాండల్స్, లెనిన్ క్లోత్స్ అన్నీ బాగా దొరుకుతాయి. నా ట్రావెల్స్ అన్నిట్లోకి ఒక కూలెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. ఏంటంటే కప్రీకి అదర్ సైడ్ ఉన్న ప్లేస్లో సెప్టెంబర్లో వైన్ హార్వెస్ట్ అవుతుందంట. అప్పుడు అయ్యే ముందు ఒక వీక్ మొత్తం ఫెస్టివల్ చేస్తారంట. సో ఒక €10 కట్టించుకుని ఫుల్గా రౌండ్ అంతా చుట్టూ ఫుడ్ ఇంకా డ్రింక్, వాటర్, డిజర్ట్ అన్నీ ఇస్తూ ఉన్నారు. ఒకటి తెలుసుకుంది ఏంటంటే ఇవాళతో వన్ ఆఫ్ ద లాస్ట్ డేస్. రేపు శ్రీలంకన్ డే అంట. ఎందుకంటే ఇక్కడ చాలామంది శ్రీలంకన్స్ వర్క్ చేస్తారంట. నిన్న నేనున్న ప్లేస్లో అట్లాగే ఒక ఇద్దరు ముగ్గురు శ్రీలంకన్ వర్కర్స్ని కలిశాను. వాళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్గా, చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అట్లాగే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. రేపు శ్రీలంకన్ డే అంట, ఇవాళేమో ఇట్లాగా వైన్ హార్వెస్ట్ ఫెస్టివల్ అంట. ఫుడ్ మొత్తం ఇస్తూ నాకు అసలు డిన్నర్ అయిపోయింది. పాస్తా తిన్నాను, సాసేజ్ ఇంకా పొటాటోస్ అన్నీ తింటూ వచ్చాను. వాటర్ అంతా వచ్చిన తర్వాత డిజర్ట్ తిన్నాను. చాలా బాగా అనిపించింది. ఐ థింక్ నా ట్రావెల్స్ అన్నిట్లోనూ ఇంత కూల్ థింగ్ నేను ఎప్పుడూ చూడలేదు. జస్ట్ €10 కట్టి ఇట్లాగా ఫుల్గా తిరుగుతూ ఫుడ్ తింటూ ఒక కల్చర్ని, ఒక ఫెస్టివల్ని ఎక్స్పీరియన్స్ చేయటం. వైన్ హార్వెస్ట్ అంట. లైన్ బాగా పెద్దగా ఉంది ఇప్పుడు. ట్రావెల్లో నాకు నచ్చింది ఇదే, యూ లెర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే. ఎందుకు ఇంతమంది శ్రీలంకన్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ కోసం స్పెషల్గా ఒక డేలో ఫెస్టివల్ని వాళ్ళ కోసం డెడికేట్ చేస్తున్నారని నేను చూస్తే రోమన్ టైం నుంచే శ్రీలంకన్స్కి ఇటలీకి టై ఉందంట. ఓ సీరియస్లీ, లైక్ 50 AD, 350 AD అప్పటి నుంచే శ్రీలంకకి ఇటలీకి టైజ్ ఉన్నాయంట. అఫ్ కోర్స్ తర్వాత లేటర్ పార్ట్ ఆఫ్ 20th centuryలో 1950, 60, 70, 1890 ఇంకా సిన్హలీస్ నేటివ్ తమిళియన్ శ్రీలంకలో వాళ్ళందరూ ఆబ్వియస్లీ మూవ్ అయ్యారు, ఎందుకంటే అక్కడ రెవల్యూషన్ వల్ల. బట్ నాకు యాక్చువల్గా తెలియదు ఎంతమంది శ్రీలంకన్స్ ఉంటారని ఇక్కడ. వాళ్ళ కోసమే ఒక వైన్ హార్వెస్ట్ ఫెస్టివల్ టైంలో ఒక డే వాళ్ళ కోసం డెడికేట్ ఉంటుందని. అమేజింగ్. ఇందుకే ట్రావెల్ అంటే ఒక స్పెషల్, ఐ డోంట్ నో వాట్ టు సే, స్పెషల్ థింగ్. ఇవన్నీ తెలుసుకుంటూ పర్స్పెక్టివ్స్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. Day 3 ఒక బోట్ రైడ్కి వెళ్ళాను. ఐలాండ్ చుట్టూరా తిప్పారు. మంచి క్లిప్స్ చూడటము, గ్రాటోస్ మధ్యలో, ఇంకా బ్యూటిఫుల్ సైట్స్ అండ్ వ్యూస్ అయినాయి. దీంతో కప్రీ ట్రిప్ అయిపోయింది. ఇక్కడ నుంచి నేను అమాల్ఫీకి వెళ్ళాను. మళ్ళీ వచ్చుడండి సంధ్యాతో సంతోషం. నెక్స్ట్ మనం అమాల్ఫీ చూద్దాము, ఆ తర్వాత పాంపే కూడా చూద్దాము. ఓకే బాయ్.